చిన్న స్థలాల్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి వాస్తు 100% పాటించే వీలు ఉంటుందా? ఎందుకంటే పాపులేషన్లో చాలామంది బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. రిచ్ పీపుల్కి వాళ్ళు కొంతమంది. సో చిన్న చిన్న స్థలాలు అంటే 30-40 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ కూడా వీళ్ళకి ఎక్కువే. సో 30-40 స్క్వేర్ యార్డ్స్లో ఇల్లు కట్టుకోవాలి, వాస్తు పాటించి కట్టుకోవాలి. వాడి కోరిక ఉంటుంది కదా బాగుపడాలి అని, కొంచెం వాస్తు అనేది అందరికీ తెలిసి వచ్చింది కాబట్టి వాస్తు పాటిస్తే బాగుంటుంది, పరిస్థితులన్నీ బాగుంటాయి. కాబట్టి చిన్న స్థలాల్లో కట్టుకోవడం ఎలా అని చాలా మందికి ఒక పెద్ద డౌట్ ఇది. ఎందుకంటే ప్రతి స్థలంలో కూడా వాస్తు ఏం చెప్తుంది, ఖాళీ స్థలాలు వదలాలి. దక్షిణం కంటే ఉత్తరంలో ఎక్కువ ఉండాలి, అలాగే పశ్చిమంలో కంటే కూడా తూర్పులో ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలి. అంటే ఖాళీ స్థలాలు వదిలిపెట్టడం కంపల్సరీ. ఉందే 30-40 స్క్వేర్ యార్డ్స్, దాంట్లో మళ్ళీ ఖాళీ స్థలాలు ఎక్కడ వదులుతాం? వదిలితే అసలు ఇల్లు కట్టుకోవడమే కష్టం. అలాంటప్పుడు మరి ఎలా ఇల్లు కట్టుకోవడం ఎలా? సో నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఏం చెప్పడమే కాదు, చాలామంది కట్టుకొని కూడా హాయిగా ఉన్నారు. అలా స్థలం అంతా కూడా ఇల్లు కట్టుకోవచ్చా? సింపుల్గా ఒక మాట చెప్పాలంటే కట్టుకోవచ్చు అనే చెప్తాను.